ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన వారి భరతం పడుతోంది కూటమి సర్కార్. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారు ఒకరి తర్వాత ఒకరు పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా కల్లెం హరికృష్ణారెడ్డి వంతొచ్చింది. ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్క హరికృష్ణారెడ్డికి సంబంధించిన ఓ వీడియో చూడండి. వైసీపీ హయాంలో అనంతపురం జిల్లా పరిటాల నియోజకవర్గం రాప్తాడు నడిబొడ్డులో పరిటాల శ్రీరాంపై తొడగట్టి బస్తీమై సవాల్ అంటూ అనుచిత వ్యాఖ్యలతో కళ్ళెం హరికృష్ణారెడ్డి హల్చల్ చేసిన వీడియో అది. అతని వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్దగా చర్యలు తీసుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గుంటూరు లాలాపేటలో హరికృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పంచ ప్రభాకర్, వర్ర రవీందర్ రెడ్డి, ఇప్పుడు కళ్ళెం హరికృష్ణారెడ్డి ఒకరి తర్వాత ఒకరిపై కేసులైతే నమోదవుతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నాయకులను వ్యక్తిగతంగా దూషించడం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న ఎన్ఆర్ఐ పంచు ప్రభాకర్ తో పాటుగా మరో ఇద్దరిపై కూడా ఇటీవల విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచు ప్రభాకర్ తన యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలను ఉపయోగించి వారిని దూషిస్తూ వీడియోలు పెట్టాడని మొగల్రాజపురానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అలాగే కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. అతడు వైఎస్ షర్మిల, సునీత్ తో పాటు విజయమ్మను కూడా వదలకుండా పోస్టులు చేశాడు. అయితే అతన్ని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు వదిలివేయడంతో కడప ఎస్పీతో పాటు ఓ సీఐపై వేటు పడింది. ఇప్పుడు కల్లెం హరికృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మరి ముందు ఇంకెవరు అరెస్ట్ అవుతారో వేచి చూడాలి.